అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ గృహదహనం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 9వ భాగంలోకి ప్రవేశించాం. రచన ముగింపుకొస్తోంది. మరొక్క భాగంతో ముగిసిపోతుంది. ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిప్పుడు 8వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా గుర్తు చేసుకుందామా? కేదార్ బాబు మారుమూల పల్లెటూరిలో మృణాళిని ఇంటిలో ఆమె ఆదరణలో ఆశ్రయంలో ఉంటూ ఉంటాడు. కూతురు అచల ప్రవర్తనకు ఆయన కృంగిపోతూ లోకనిందకు భయపడుతూ కలకత్తా విడిచి ఆ మారుమూల పల్లెటూరులో పడి ఉండి అచల సురేషుల గురించి ఎటువంటి వార్తను వినవలసి వస్తుందోనని భయంతో కంపించిపోతూ ఉంటాడు. మృణాళిని ఎంతో ఆదరభావంతో కేదార్ బాబును సేవిస్తూ ఉంటుంది. ఆమె పట్ల కేదార్ బాబు కృతజ్ఞతాభావానికి మేర ఉండదు. ఆమెను ఒక తల్లిలా, ఒక గురువుగా ఆయన మన్నిస్తూ ఉంటాడు. మృణాళిని ప్రభావం వలన ఆయన కూతుర్ని యావగించుకోవటం మానివేసి ఆమెను క్షమించి ఆదరించటానికి నిర్ణయించుకుంటాడు. పెద్ద వయసులో ఉన్న ఆయన కేదార్ బాబు మృణాళిని వెంట మహిం వద్దకు తాను కూడా వెళ్ళటానికి నిర్ణయించుకుంటాడు. ఇక 9వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. అదే ఫాల్గుణ మాసంలో ఒకనాటి సాయంకాలం సురేష్ బాబు ఒక సీల్ వేసిన కవర్ తీసుకొచ్చి అచలాదేవికి ఇచ్చాడు. ఈ కవరు చాలా రోజుల నుంచి నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలింది కాదు. ఇవాళ ఇక ఇవ్వక తప్పలేదు. ఏమిటిది? దానంతటా అదే తెలుస్తుంది. ఎప్పటికైనా నా మూలంగా ఎంతో దుఃఖం, అవమానం అనుభవించావు. కిమ్మనకుండా స్వీకరించు. ఈ కవర్లో ఏముంది? ఇంతవరకు నేను నీ వద్ద నుంచి ఏమైనా పొందగలిగితే అది బలవంతంగా జబర్దస్తిగా లాక్కున్నది. ఇవాళ నేనొక్కటి వేడుకుంటున్నాను. అందులో ఆ కవర్లో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించొద్దు. అచల పలకలేదు. సురేష్ మాటలు ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో నౌకరు బయట నుంచి కేక వేశాడు. బయట బండివాడు తొందర చేస్తున్నాడు బాబు. ఇంకా ఆలస్యం చేస్తే దారిలోనే చీకటి పడి అక్కడికి చేరుకునేసరికి చాలా పొద్దుపోతుందని అంటున్నాడు. అచ్చల ఉలికిపాటు సూచించి, ఏమిటి, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారా? సురేష్ మందహాసం చేశాడు. అవును, వెళ్ళాలి. ప్లేగు నయం చేయగల డాక్టర్ ఎవరూ లేరు. గ్రామాలన్నీ శ్మశానం క్రింద మారిపోతున్నాయి. ఈసారి 5-6 రోజుల దాకా తిరిగి రానేమో. అసలు మరెప్పటికీ రాలేనేమో కూడా. పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. అచ్చల కొయ్య బొమ్మలా సురేష్ కేసి చూస్తూ నిల్చుంది. అక్కడికి 7-8 మైళ్ళ దూరాన ఉన్న గ్రామాల్లో మహామారి వ్యాపించి ఆ ప్రదేశం అంతా వల్లకాడుగా మారిపోతూ ఉన్నదని ఆమె విన్నది. బీద బిక్కి దిక్కులేక మృత్యువుకు ఆహుతి అవుతున్నారు. కుగ్రామాల్లో డాక్టర్లు ఉండరాయను. సురేష్ బాబు కావలసినంత డబ్బు వెచ్చించి మందులు తెప్పించి ఉచితంగా గ్రామస్తులకు ఎంతో సేవ చేస్తున్నాడు. ఒక్కొక్కనాడు ఇంటికి చాలా పొద్దుపోయి వస్తున్నాడు. ఒక్కొక్క రోజు అసలు ఇంటికి రావటమే లేదు. ఇవాళ ఇల్లు విడిచి ఆమెను కూడా విడిచి మళ్ళీ
మృత్యు గహ్వరంలోకి పోవటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అచల కాసేపు నిశ్శబ్దయ్యి నిలిచిపోయింది. మహాపాపిష్ఠుడు, నాస్తికుడు, పాపపుణ్య విచారణే లేని మనిషి, మిత్రద్రోహి, నిరపరాధి అయిన మిత్రుని ఇల్లాలిపై నిస్సంకోచంగా అత్యాచారం చేయ ప్రయత్నించినవాడు. అట్టి అతని ముఖం కేసి చూచినప్పుడల్లా అచల హృదయం విరక్తి భావంతో నిండిపోయేది. అట్టి సురేష్ కేసి చూస్తుంటే ఇప్పుడు ఆమె హృదయం విషంతో కాదు, విస్మయంతో అంచులు వారింది. అతని పెదవులపై ఒక చిరునవ్వు వెలుగుతోంది. ఆ చిరునవ్వు రేఖలోనే సంపూర్ణ వైరాగ్యభావం ఆమెకు కనిపించింది. అతడు మృత్యుగహ్వరంలోకి పరుగు పెడుతున్నాడు. కానీ అతని ముఖంలో ఉద్వేగం లేదు, అశంక లేదు. ఈ నిరీశ్వరవాదికి కూడా ప్రాణాల మీద ఎంత తెగింపు! ఈ భోగపరాయణునికి కూడా ఇంత త్యాగమా? ఈ స్వార్థచిత్తునికి కూడా ఇంత వైరాగ్యమా? అవును, ఇతను మళ్ళీ ఇంటికి రాకపోవచ్చు. హఠాత్తుగా అచల విచల చిత్త అయింది. చేతిలోని కవర్ చూసుకుంది. ఇది నీ వీలునామానా అని అడిగింది. ఆ విషయం అడగవద్దని ప్రార్థించాను కదా అచల. అయితే సరే, కానీ నేను మిమ్మల్ని వెళ్ళనీయను. ఏ? నా కోసంగా మీరు చనిపోతుంటే నేను ఊరుకోను. సురేష్ మాట్లాడలేదు. అచల తానన్న మాటలకు తానే సిగ్గుపడ్డది. నీకోసం నేనెందుకు మరణిస్తున్నాను? నేను బీద ప్రజల రక్షణార్థం వెళ్తున్నాను అని మీరంటారు. బాగానే ఉంది, కానీ వారి కోసమైనా మీరు చనిపోవటం నేను చూస్తూ ఊరుకోను. ఈ సందర్భంలో సురేష్కు మహిం బాబు జ్ఞాపకం వచ్చాడు. అతని గుండెలో నుంచి ఒక దీర్ఘ నిశ్వాసం వెలువడి గది నిండా వ్యాపించింది. తనకు ఈ ప్రపంచం మీద లేశమాత్రము మమత లేదన్న విషయము, తాను అతి తేలికగా తన సర్వస్వాన్ని త్యాగం చేయగల ఉదారుడని తెలిసినవాడు ఒక్కడే ఉన్నాడు. అతడే మహిం. తానిప్పుడు తలపెట్టిన ప్రయాణం పరలోక ప్రయాణంగానే పరిణమించేటట్టయితే సురేష్ బాబు లోభంచే కాదు, క్షోభచే కాదు, ద్వేషంచే కాదు, ఇహపర సుఖాపేక్షతో కాదు, కేవలం మృత్యువు వచ్చింది, మరణించాడు అని మహిం విశ్వసిస్తాడు. సురేష్కు అప్పుడు దుఃఖం పొంగింది. కానీ నిగ్రహించుకున్నాడు. బలవంతాన చిరునవ్వు తెచ్చుకున్నాడు. నేనెవ్వరి కోసమూ చచ్చిపోవటం లేదు అచ్చల. చేతులు ముడిచిపెట్టుకుని ఇంట్లో కూర్చోవటం ఇష్టం లేదు. కాస్త అలా తిరిగి వద్దామని బయలుదేరాను. అంతేగాని నేను ఎందుకు చచ్చిపోతాను? నేనేమి చచ్చిపోను. మరి ఈ వీలునామా దేనికి? అది వీలునామా అని నిర్ధారణ ఏది? నన్ను ఒంటరిగా దిగవిడిచి మీరు వెళ్ళిపోతారా? వెళతానని, తిరిగి మళ్ళీ రానని ఇంకా నిశ్చయం కాలేదుగా. అవును, కాలేదు. కానీ చోట నన్ను ఒక్కతెను దిగవిడిచి అంటూ అచ్చల వెక్కి వెక్కి ఏడ్చింది. సురేష్ లేస్తూ మళ్ళీ కూర్చున్నాడు. తీవ్రమైన హృదయంలోని ఆవేగాన్ని నిగ్రహించుకున్నాడు. అచ్చల, నేను నీతో ఉన్నా నువ్వు ఒంటరిదానివే. ఇంతకన్నా నీకు వచ్చే నిరాశ్రయ స్థితి లేదు. అచల కన్నుల్లో నుంచి అశ్రు బిందువులు రాలాయి. ఆమె పెదవులు కంపించాయి. పళ్లతో అధరాన్ని నొక్కి పట్టి ఆ కంపనాన్ని అరికట్టాలని ప్రయత్నించింది. చివరికి భగ్న కంఠయ్యి రోధించింది. నా వద్ద ఇంకా ఏమి ఉన్నది? నీకు కావలసింది అంటూ దుఃఖం ఆపుకోలేక పైట చెరగు ముఖాన కప్పుకొని లోనికి వెళ్ళిపోయింది.
నౌకరొచ్చాడు. బండివాడు కాసేపు ఆగమని చెప్పు. మరి కాసేపటికి ఆ బండివాడే వచ్చాడు. చాలాసేపు అవుతుంది, బండి తయారు చేసి పెట్టాను. బండి ఎందుకు? అమ్మగారు పాత ఇంటికి ఒక్కసారి వెళ్ళి రావాలన్నారు. బండి తయారు చేసి పెట్టాను. వారి గది గడియవేసి ఉంది, ఎంత పిలిచినా పలకలేదు. గుర్రం విప్పివేయమంటారేమో కనుక్కుపోదామని వచ్చా. అయితే ఉండు. వెనక ద్వారం తెరిచే ఉంది. సురేష్ దాని గుండా ఆమె గదిలోకి వెళ్ళాడు. ఒక మంచం మీద కూర్చున్నాడు. ఎదురుగా శుభ్ర సుందర శయ్యపై అచల బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. అతడు వచ్చినట్లు ఆమెకు తెలియదు. ఆమె శరీరలత, ఆ రోదన, అప్పటి ఆమె వాలకం చూస్తుంటే సురేష్కు ఒక నిగూఢ సత్యం గోచరమైంది. ఉదయ సూర్యకాంతిలో తళతళలాడుతూ ఆకుల అంచున వెలిగే మంచు బిందువు అనంత అపూర్వ సౌందర్యాన్ని చేత్తో పట్టుకుందామని ప్రయత్నించాడు తాను. ఎంత పొరపాటు! ప్రాప్తం లేని దానికోసం ప్రాకులాడి పరిహాసాస్పదుడైనాడు. ఆ మంచు బిందువు భూమిపై జారిపడి మామూలు నీటి బిందువు వలనే ఇంకిపోయి ఊరుకుంటుంది. భగవంతుడు దానికి ఏర్పరిచిన స్థానం ఆకు మీద. అక్కడి నుంచి దాన్ని ఈ ఐశ్వర్య మరుభూమికి తెచ్చి ఎలా పోషించటం? సురేష్ కన్నులు చెమ్మగిలినవి. అచల ఆమె ఉలిక్కిపడ్డది, కానీ అలాగే పడి ఉంది. నీ బండి సిద్ధంగా ఉంది. ఇవాళ రామ్ చరణ్ బాబు గారింటికి వెళ్ళాలనుకున్నావుటగా? దీనికి అచల జవాబు చెప్పలేదు. వెళ్ళకపోతే గుర్రాన్ని విప్పివేయమని చెప్పు. నేను ఈ చీకటి రాత్రి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదులే అని చెప్పి సురేష్ తన గదిలోకి వెళ్ళాడు. అలా 10-15 నిమిషాలు గడిచాయి. ఏమిటో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమి ఆలోచిస్తున్నాడో అతనికే తెలియదు. ఇంతలో చీర కుచ్చిళ్ల రాపిడి వినిపించింది. అచల లోనికి వచ్చింది. కన్నీటి చారలు పోయేట్టు బాగా నీళ్లతో ముఖం కడుక్కుంది. ధనవంతుని ఇల్లాలిలా ముస్తాబై వచ్చింది. ఇవాళ వారింటికి ఒకసారి వెళ్ళాలి. ఆమె ఇంతగా సింగారించుకున్నది తన కోసం కాదు, రామ్ చరణ్ బాబు గారింటికి వచ్చిన అతిథుల కోసం. ఆ సంగతి సురేష్కు తెలుసు. కానీ ఆ చీర, సొమ్ములు, ఆ సింగారమంతా అతన్ని ముగ్ధపరిచింది. అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అడిగాడు. రాక్షసి కలకత్తా నుంచే జ్వరంతో వచ్చిందిట. పెదనాన్నగారికి సుస్థిగానే ఉందిట. వాళ్ళు వచ్చాక నువ్వు ఒక్కసారైనా వెళ్ళి చూడలేదా? వాళ్ళైనా ఎవరూ రాలేదా? రామ్ చరణ్ బాబు కూడా రాలేదు. ఇటీవల పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉన్నప్పటి నుంచి సురేష్ బాబు ఆ గ్రామస్తులకు సహాయం చేయటంలో నిమగ్నుడై ఉన్నందువల్ల ఇంటి వ్యవహారాలేమీ అతడు పట్టించుకోవటం లేదు. అయితే వెళ్ళిరా, చప్పున రావాలి మళ్ళీ అన్నాడు. మీరు కూడా రండి. నేనెందుకు? మీకు జ్వరం వచ్చినప్పుడు వారు ఎంత ఉపచారం చేశారో జ్ఞాపకం ఉందా? మీరు డాక్టరు, వస్తే మంచి చెడ్డ చెప్పగలరు. అయితే పద, వస్తున్నాను అంటూ సురేష్ దుస్తులు మార్చుకునేందుకు తన గదికి వెళ్ళాడు. అచలాదేవి బయటకొచ్చింది. సురేష్ బాబు కోసం వేచి ఉన్న అద్దె బండివాడికి కిరాయి ఇచ్చేసి పొమ్మంది. వాడు భయంగా సురేష్ కేసు చూస్తూ రేపు అంటూ ఏమో అడగబోయాడు. రేపు వద్దు, ఎల్లుండి వద్దు, బాబుగారు ఎక్కడికి వెళ్ళరు అని అచలాదేవి జవాబు చెప్పింది. ఇద్దరూ సొంత బండి ఎక్కి బయలుదేరారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ
కిటికీల్లోంచి బయటికి చూస్తూ కూర్చున్నారు. చివరికి అచ్చలా అని పిలిచాడు సురేష్ బాబు. ఏమిటి? నేనిప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో ఎరుగుదువా? నా ప్రస్తుతపు ఊహలు పూర్వపు ఊహలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదివరకల్లా నిన్ను ఎలా పొందగలనా అని ఆలోచిస్తుండేవాణ్ణి. ఇప్పుడు నిన్ను ఎలా వదిలించుకుందామా అని ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు మరీ భారమైనవు. సురేష్ ఇలా అంటాడని అచల ఎన్నడూ అనుకోలేదు. ఆ మాట ఆమెకు కటుగా ధ్వనించింది. హృదయం గాయపడ్డది. ఆ పలుకుల్ని ఆమె విశ్వసించనూ లేకపోయింది. అస్ఫుటంగా, నాకు తెలుసు, కానీ నేను పొరపాటు చేశాను. హృదయం లేని దేహం దుర్భరం అని నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా అయితే? అవును, అలాంటి పని చేస్తాను అని సురేష్ ఏమీ సంకోచించకుండా జవాబు చెప్పాడు. అచల మాట్లాడలేదు. అటువంటి సురేష్కు తానెప్పుడు భారమైందా? తన కోసం పడి చచ్చిన సురేష్ ఇవాళ తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నిజానికి ఈ సురేష్ తన అపార విషాదానికి మూల కారణం. నిన్నటి వరకు అతని గాలి సోకితే విషవాయువు సోకినట్టుగా ఉందామెకు. ఆకాశం మేఘాచ్ఛన్నమై ఉంది. రాస్తా నిర్జనంగా ఉంది. గలగల చప్పుడు చేసుకుంటూ బండి చరచరా సాగిపోతోంది. అందులో ఆ ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సురేష్ గుండెల్లో ఏమి ఆలోచనలు రేగుతున్నాయో అతనికే తెలియాలి. కానీ అతడు పలికిన నిష్ఠుర వాక్యం వల్ల అచలాదేవి హృదయం మాత్రం భయ విహ్వలమైంది. సురేష్ వెళ్ళిపోతాడు. ఇక తాను ఈ విశాల ప్రపంచంలో ఏకాకిని. ఈ భావం విద్యుత్ ప్రవాహంలా ఆపాద మస్తకం ఆమెను కంపింపజేసింది. ఈ సంసార సముద్రంలో తన నావ బుడుంగుమంటోంది. దిశ్చక్రం కూడా కనిపించని మహాసముద్ర మధ్యంలో తాను ఉన్నట్టు తోచింది. శరీరం అంతా మంచుగడ్డవలే అయింది. ఇక తనకెవ్వరూ లేరు. తనను ప్రేమించేవారు కానీ, ద్వేషించేవారు కానీ, రక్షించేవారు కానీ, భక్షించేవారు కానీ ఎవ్వరూ లేరు. తనొక్కతే. అకస్మాత్తుగా అశక్తి అయిపోయిన ఆమె కుడిచేయి సురేష్ ఒడిలోనికి పోయింది. అప్పుడు ఆమెకు స్పృహ వచ్చి ఉలిక్కిపడ్డది. తన్ను తాను సంభాళించుకొని, ఇప్పుడు మీరు నన్ను ప్రేమించడం లేదన్నమాట అని అడిగింది. సురేష్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ ప్రశ్నకు జవాబు ఒక్కసారిగా చెప్పలేకపోతున్నాను అచల. కానీ ప్రేమ భూతాన్ని మోసే శక్తి నాలో ఇక లేదు. ఇది మాత్రం నిజం. నన్ను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు, కరుణ కంఠస్వరాన అచల పలికింది. బెంగాలీ జాతి వాళ్ళు లేని ప్రదేశానికా? అవును, సిగ్గు అనేది నా దరికి రాకుండా ఉండే చోటుకు. అక్కడ నువ్వు నన్ను ప్రేమించగలుగుతావా అచల అంటూ హృదయావేగం పట్టలేక ఆమె ఉత్తమ అంగాన్ని, శిరస్సును తన గుండెకు అదుముకున్నాడు. పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. అచల ముఖం పాలిపోయింది. ఆమె పెదవి తేలు కుట్టినట్టు మండిపోయింది. ఆమె అన్నది, అవును, ఒకప్పుడు నిన్ను ప్రేమించాను. లేదు లేదు, ఛీ, ఎవరైనా చూచిపోతారు అంటూ కౌగిలి విడిపించుకుని సరిగ్గా కూర్చుంది. కానీ ఆమె చేయి సురేష్ పిడికిల్లోనే ఉండిపోయింది. అతడు దాన్ని పరమ స్నేహపూర్వకంగా నిమురుతూ నిట్టూర్పు విడిచాడు. రామ్ చరణ్ బాబు గారింటి ముందు బండి ఆగింది. ఇద్దరూ బండి దిగారు.
అచలాదేవి దృష్టి మేడ మీద వరండా వైపు ప్రసరించింది. అక్కడ చాలామంది స్త్రీలున్నారు. రాక్షసి కూడా అక్కడే ఉంది. చాలా కాలానికి ఒకరినొకరు చూచుకుని నవ్వుకున్నారు. రామ్ చరణ్ బాబు బండి దగ్గరకు వచ్చాడు. స్నేహపూర్వకంగా స్వాగతం చెప్పాడు. రామ్మ, లోపలికి రా. ఆయన బాగా చిక్కి ఉన్నాడు. వ్యగ్ర వ్యాకులమై ఉన్నది ఆయన స్వరం. అప్పుడు అచల అతన్ని చూచింది. మరుక్షణమే రాతి బొమ్మలా అయిపోయింది. ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరి కళ్ళు నిర్నిమేషములై ఉప్పినవి. అచలాదేవి వడలి మీది రత్నాలంకారాలు మామూలుగా మెరుస్తూనే ఉన్నాయి. వాటి ప్రకాశం సన్నగిల్లలేదు. కానీ వాటి మధ్యన వికసించిన కమలంలా ఉన్న అచల మాత్రం ముడుచుకుపోయింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడుతోంది. ఏట ఎదుట నిలబడి ఉన్న ఆ అపరిచిత పురుషుని చూచి అచల లజ్జాన్విత అయినదని రామచరణ్ బాబు ఊహించాడు. ప్రేమగా ఆమె చుబుకం పుణికి, పర్వాలేదులే అమ్మా, నువ్వు ఇప్పుడు పాదాభివందనం చేయనక్కర్లేదు, మేడ మీదికి పద అన్నాడు. అచల ఏమీ పలకలేదు. పెదాలు తొట్రుపడినవి. లోపలికి వెళ్ళిపోయింది. సురేష్ బాబు, ఇతను అంటూ పరిచయం చేయబోయాడు రామచరణ్ బాబు. అవునవును, మేమిద్దరం ఒకటే క్లాస్లో, చిన్నప్పటి నుంచి మేమిద్దరం అంటూ సురేష్ బాబు నవ్వబోయి ముఖం వికృతంగా పెట్టి, ఏం మహిం, అకస్మాత్తుగా నువ్వు అన్నాడు. మహిం ముఖం తిప్పుకొని లోనికి వెళ్ళాడు. వృద్ధుడు హతబుద్ధుడై సురేష్ కేసి చూచాడు. అందుకు జవాబుగా ఒక నవ్వు నవ్వుదామనుకున్నాడు సురేష్. కానీ నవ్వలేకపోయాడు. మెట్ల మీద నుంచి ఏదో బరువైన వస్తువు ఒకటి జారిపడినట్లు చప్పుడు వినిపించింది. ఇద్దరు, రామచరణ్ బాబు, సురేష్ ఇద్దరు విచలితులైనారు. రామచరణ్ బాబు లోనికి పరిగెత్తాడు. అచల బోర్లా పడి ఉంది. 2-3 మెట్లెక్కి ఆమె మూర్ఛపడి నేలకు ఉరిగింది. ఇక్కడితో శరత్ విరచిత గృహదహనం 9వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.